टोनी, आज रात डिलीवरी कंफर्म है। इस टाइम पे नया बैच है, थोड़ा ध्यान से देखो। అసలే ఈ మధ్య పోలీసులు అలర్ట్గా ఉన్నారు. సార్, మన ఇన్ఫై కూడా లీక్ అవుతుంది అనిపిస్తుంది. పోలీసులు మనకన్నా ముందుగానే వస్తున్నారు. టూ వెరీ క్వశ్చన్స్ టోనీ. నువ్వు నీ పనికి మాత్రం స్టిక్ అయ్యిండు. ఒక మనిషి కలుస్తాడు, అతడు అన్నీ చూసుకుంటాడు. నువ్వు జస్ట్ తనని ఫాలో చేయి. ఇంకా ఎంత రిస్క్ తీసుకోవాలి సార్? నేను చిన్న డీలర్లాగానే ఉండిపోవాలా? अब हम क्या करें टोनी? पंपे क्लियर द नोट. ఏంటి లూసిఫర్ చెప్పింది మీరేనా? मैं हूँ सीबीआई ऑफिसर. ఒక చోటుకి వెళ్దాం పదా. ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ రూమ్ అంతా ఇంత చీకటిగా ఉందేంటి? అసలేంటి? ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి? చెప్తా. టోనీ అంటే నువ్వే కదా, ఒక స్మాల్ టైమ్ డీలర్. గల్లీలో చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్మే చిన్న డీలర్. కానీ నీ కళ్ళలోకి చూస్తే తెలుస్తుంది నీకు ఇది సరిపోలేదని. పెద్ద డీలర్ అవ్వాలనుకుంటున్నావు కదా. డబ్బు, పవర్ అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా. సార్, నేను రన్నర్ మాత్రమే. నాకు కావాల్సింది డెలివరీ చేస్తా. నేను ఏ కింగ్ అవ్వాలనుకోవట్లేదు. అబద్ధం. ప్రతి చిన్న డీలర్ ఒక స్టేజ్లో నేను కూడా గ్రో అవ్వాలనుకుంటాడు. అదే ఈ గేమ్ యొక్క బ్యూటీ. చిన్న డీలర్లా ఉందామనుకుంటున్నావా? పవర్ ఎట్టే చూడాలనుకుంటున్నావా? ఈ ఆట కేవలం వీధుల్లో అమ్మే ప్యాకెట్ పొడితో మొదలవదు. దీని వెనుక చీకటి సామ్రాజ్యమే ఉంది. మొదటి లెవెల్ వీలే, వీధి పందాలు. ఒక సుక్కారి నోట్ల కోసం ఏదైనా చేస్తారు, కానీ వీళ్ళ వెనకే అసైనాట మొదలవుతుంది. రెండో లెవెల్ వీలే, మధ్యస్థులు. వీళ్ళ దగ్గర డబ్బు, కాంట్రాక్టులు మరియు పోలీసుతో సంబంధాలు. వీళ్ళు లేకుండా ఒక్క ముక్క పొడి కూడా కదలదు. మూడో లెవెల్లో దిగుమతుదారులు, కంటైనర్లు, నౌకలు, సరిహద్దులు. వీళ్ళు తెచ్చేదే విషయం కాదు, మొత్తానికే భయం. చివరి లెవెల్ ఒక ముఖం లేని రాజు. ఎవరికి కనిపించడు, కానీ ప్రతి డీల్ వెనుక అతని ఆజ్ఞ ఉంటుంది. అతను ఎవరైనా ప్రశ్నకు సమాధానం ఒక్కరికి మాత్రమే తెలుసు. సార్, అసలు నేను ఈ లైన్లోకి రావాలనుకునేది. నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, అమ్మకి హెల్త్ బాగాలేదు. క్విక్ మనీ కోసం ఒకటి చెప్తే మొదటి డెలివరీ చేశాను. అప్పుడే నేను ట్రాప్ అయ్యా సార్. నేను క్రిమినల్ కాదు, పరిస్థితులు నన్ను క్రిమినల్ చేశాయి. పరిస్థితులా? నిజమేంటంటే నువ్వు గేమ్ని ఎంజాయ్ చేస్తున్నావు. మొదట సర్వైవల్ కోసం వచ్చావు, ఇప్పుడు పవర్ కోసం ఉన్నావు. నో, నేను బయటికి రావాలి. ఒక్క ఛాన్స్ ఇస్తే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా. నార్మల్ లైఫా? వన్ షుడ్ అస్ దిస్ వరల్డ్. ఎగ్జిట్ లేదు. చిన్న డీలర్స్ ఎస్కేప్ కారు. టోనీ, దే సాక్రిఫైస్.
హలో టోనీ, డెలివరీ రెడీ అయిందా? రెడీ అవుతుంది, కానీ ఇకపై కొత్త రూల్స్. గేమ్కి ఒకడే ఓనర్, నేనే. మీరు పోలీస్ కదా? నన్ను ఇప్పటిదాకా ఇంట్రాగేట్ చేశారు. అసలు ఎవరు మీరు? పోలీస్ స్టేషన్ మాత్రమే. ఈ దేశంలో అతిపెద్ద డ్రగ్ డీలర్ ఎవరో తెలుసా? రైవన్స్. సర్కార్. డ్రగ్స్ అమ్మేది నేనే, డ్రగ్స్ని పట్టించేది నేనే, క్రిమినల్స్ని క్రియేట్ చేసేది నేనే, క్రిమినల్స్ని షూట్ చేసేది కూడా నేనే. బెస్ట్ కంట్రోల్ ఏదో తెలుసా? ఇన్సైడ్ ద సిస్టమ్. ఐఎమ్ ది లా, ఐఎమ్ ది క్రైమ్. ఈ గేమ్లో బిగినింగ్ ఎండింగ్ అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. నువ్వు జస్ట్ చిన్న డీలర్ మాత్రమే. చిన్న డీలర్స్ ఎప్పటికైనా సాక్రిఫైస్ అవుతూనే ఉంటారు. ఏంటి నవ్వుతున్నావు? చిన్న డీలర్స్ అని అంటున్నావు. మీకు నిజం తెలుసా? ఈ గేమ్లో చిన్న డీలర్స్ లేరు. కింగ్ ఒక్కడే ఉన్నాడు, అది నేనే. వాట్ నాన్ సెన్స్? యు ఆర్ ఏ పెట్టి రన్నర్. రన్నర్ కాదు, ప్లానర్. నీ పోలీస్ మాస్క్, నీ అరోగెన్స్ అన్నీ నేను క్యాలిక్యులేట్ చేశాను. నీ ప్రతి మూవ్ నేను రికార్డ్ చేశాను. యూ ట్రాప్ మీ. నాట్ ట్రాప్, చెక్మేట్. నువ్వు షాడోలో దాక్కున్నావు, కానీ నీ షాడోని నేను వాడుకున్నాను. నైస్ మూవ్ టోనీ. చిన్న డీలర్వి అనుకున్నా, కానీ నువ్వు కూడా మాస్క్ వేసుకున్నావు. కానీ జాగ్రత్త, చెక్మేట్ అనుకున్న ప్రతిసారి కొత్త గేమ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ సర్కార్, ఇది గేమ్ కాదు, వార్. నీ మాస్క్ పడిపోయింది, నా ఫేస్ బయటపడింది, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ బోర్డ్పై కింగ్ ఒక్కరే, మిగతా వారు హిస్టరీ. గేమ్ ఇంకా ముగియలేదు. ముగియదు కూడా. హలో సర్కార్, బాంబే నుంచి రావాల్సిన మాల్ మనకి ఇంకా రాలేదు. కూడా ఖాళీగా ఉందంట. టోనీకి కాల్ చేస్తే కూడా బిజీ వస్తుంది. ఏం చేద్దాం సర్కార్? నేను చూసుకుంటా. టోనీ పంపించాను చెప్పాడే, ఎక్కడ పెట్టుంటాడో. అసలు మాల్ ఎక్కడ పంపిస్తున్నా టోనీ?